ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఓ చక్కటి మాట నేను మీకు చదివి వినిపిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఇక్కడ మనం గమనించవలసింది, మనము అభివృద్ధి చెందాలట. నిజమే, దేవుడు ఆది నుంచి కూడా కోరుకుంటున్నది ఏంటి అనంటే, మనము అభివృద్ధి చెంది వృద్ధి చెంది మనము ఫలించి మనం ఒక ఉన్నత స్థితిలో ఉండాలి అనేది దేవుని నిత్య సంకల్పము అనేది మనం గమనించాలండి. ఉన్న స్థితిలోనే నిలిచిపోవడం కానీ, ఉన్న స్థితిలోనే అలాగే అణగద్రొక్కబడడం కానీ దేవుని సంకల్పం కాదు అనేది మనం గ్రహించాలి. మనం అభివృద్ధి చెందాలి. అయితే ఏ విషయాలలో అభివృద్ధి చెందాలి? మనం లోకానుసారంగా కొన్ని విషయాలలో బాగా అభివృద్ధి చెందుతాము. లోకానుసారమైన విషయాలలో మనం బాగా ఫలిస్తాము. ఆస్తిని కూర్చుకుంటాము, పలుకుబడులు సంపాదించుకుంటాము, కీర్తి కొరకై అహర్నిశలు శ్రమ పడుతాము. ఇలాంటి వాటిల్ని మనం శ్రద్ధాభక్తులతో సంపాదించుకుంటాము. కానీ సంపాదించుకొనవలసింది ఏంటి, అభివృద్ధి చెందవలసినది దేనిలో అనే ఒక ప్రశ్నతో వివేచించి అభివృద్ధి చెందవలసిన విషయాలలో అభివృద్ధి చెందడం ఒక ఆశీర్వాదకరమైన బ్రతుకు. అందుకే దైవజనుడైన యోహాను కూడా చెప్తాడు, నా ప్రియుడా గాయు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది. చూసారండి, అంటే మొదట నీవు ఆత్మలో అభివృద్ధి చెందాలి. ఎలాగైతే ఆత్మలో అభివృద్ధి చెందుతున్నావో ఆ రీతిగానే నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి. అంటే అన్ని విషయాలలో వర్ధిల్లాలి, ఆ తర్వాత ఆత్మలో వర్ధిల్లాలి అని చెప్పట్లేదండి. మొదట నీ ఆత్మలో వర్ధిల్లితే నీవు అన్ని విషయాలలో ఎలా వర్ధిల్లాలో నీకు తెలియపరచబడుతుంది. ప్రియులారా, ఈరోజు నా ఆత్మలో వర్ధిల్లక అన్ని విషయాలలో వర్ధిల్లాను అని అనుకుంటే అక్కడ ఏదో ఒక అపశృతి వినబడుతుంది అనేది సత్యమండి. ఎందుకంటే ఆ వాక్యంలోనే రాయబడి ఉంటుంది, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది. అప్పుడు నీవు అన్ని విషయాలలో వర్ధిల్లితే సౌఖ్యంగా ఉండగలుగుతావు అని దైవజనుడు చక్కటి మృదువైన మాటలు పలికాడు. ఒక మాట నేను మీతో చెప్పనా, సౌఖ్యంగా ఉండలేకపోవడం, సంపాదన ఉన్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా, పలుకుబడులున్నా, కీర్తి ప్రతిష్టతలే ఉన్నా శాంతితో విశ్రాంతిగా బ్రతకలేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఆత్మలో దిగజారిపోయి అన్ని విషయాలలో వర్ధిల్లాను అని చెప్పుకుంటే అది సౌఖ్యం కాదు. ఎందుకంటే అన్ని విషయాలలో ఎలా వర్ధిల్లాలో మనకు బోధించేదే ఆధ్యాత్మికమైన జీవితం. ఆధ్యాత్మికమైన జీవితంలో వర్ధిల్లిన వ్యక్తి ఎక్కడ వర్ధిల్లాలి, దేనిలో వర్ధిల్లాలి, ఎలా వర్ధిల్లాలి, ఎప్పుడు వర్ధిల్లాలి, ఆ ఆత్మలో వర్ధిల్లిన వ్యక్తి గ్రహించగలుగుతాడు. అన్ని ఆశీర్వాదమేమీ కాదు, మనకు నచ్చినవన్నీ దీవెనలేమీ కాదు. నాకు బాగా తెలిసిన వ్యక్తి ఉన్నాడు, ఆశీర్వాదం ఆశీర్వాదం అని ఆయన ప్రాకులాడేవాడు. ఒక రోజున సర్టిఫికేట్స్ తీసుకుని వచ్చి ప్రార్థన చేయమంటే నేను అన్నాను, ఈ ఉద్యోగానికి నీకేం సంబంధం, అయినా నీకు ఈ ఉద్యోగం అవసరం లేదు కదా. అలాగంటే, అన్నా దేవుడు ఆశీర్వదించేటప్పుడు అడ్డుపడతామా అని వద్దనే కొంది ఆ ఉద్యోగంలో ఆయన జాయిన్ అయ్యాడు. బాధాకరమైన విషయం ఏంటంటే 9 నెలల తర్వాత మందిరంలో ప్రభు బల్ల ఆరాధన ఇస్తుంటే ఆ ప్రభు బల్ల ఆరాధనలో పాలు పొందకుండా లేచి వెళ్ళిపోతున్నాడండి.
తర్వాత నేను ఆయన్ని పిలవనంపించి అతని దగ్గరికి వెళ్ళి నేను కూర్చొని మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? నా మనస్సాక్షి ప్రభు బలలో పాలు పొందడానికి సరిగా లేదనేసాడండి. మరి నేను అన్నాను, ఆశీర్వాదం అన్నావు కదా, అది దేవుని దీవెన అన్నావు కదా అంటే తల వంచేశాడు, సమాధానం చెప్పలేకపోయాడు. నిజమే, కనబడేవన్నీ ఆశీర్వాదమేమీ కాదు, మనం నచ్చినవన్నీ దీవెనలేమీ కాదు. దైవ దీవెనలు వేరుగా ఉంటాయి, దైవ ఆశీర్వాదాలు ప్రత్యక్షంగా ఉంటాయి, ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని మనం వివేచించి ఇది నా ఆధ్యాత్మికమైన జీవితానికి ఆశీర్వాదకరమని తెలియాలంటే మనం ఆత్మలో వర్ధిల్లాలి. ఆ ఆత్మలో వర్ధిల్లిన వ్యక్తి దేనిలో మనం వర్ధిల్లాలి, ఏది మనకు క్షేమమని వివేచించగలుగుతాడు, అది అతనికి సౌఖ్యంగా ఉంటుంది అని వాక్యం చెబుతుంది. కనుక నా ప్రియ సహోదరులారా, మనము అభివృద్ధి చెందడం అనేది దేవుని సంకల్పం. దేనిలో అభివృద్ధి చెందాలట? ఈ వాక్యంలో మనం గమనిస్తే, మీరు దేవుని కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. చాలా చక్కటి మాట. కృపయందు అభివృద్ధి చెందాలంట. అంటే అర్థం ఏంటంటే, కృపను పొందుకోవటంలో మనం అభివృద్ధి చెందాలి. కృపయందు అభివృద్ధి చెందాలంటే ఆ కృపలో నిలబడి కృపలో అభివృద్ధి చెందాలని మనం ప్రార్థన చేయడం కాదు. కృప అనేది దైవ స్వభావం. కృప అనేది దేవుని అనుగ్రహం. ఆ దేవుని అనుగ్రహం పొందుకొనటలో, దేవుని యొక్క కనికరాన్ని, కటాక్షాన్ని పొందుకొనటలో మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. గతం కంటే ఇప్పుడు, ఇప్పటికంటే రేపటి రోజున దేవుని యొద్ద నుంచి ఆ కృప పొందుకునే విషయాలలో, ఆ కృపను అనుభవించే విషయాలలో మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. నిన్నటి రోజున దేవుని యొద్ద నుంచి పొందుకొనిన కృప వేరు. ఈరోజు ఇంకాస్త దేవునికి మనం సమీపస్తులమై, ఇంకాస్త మనం దేవునితో సహవాసం కలిగిన వారమై, ఇంకాస్త దేవునితో మనం చెలిమి కలిగిన వారమై ఆయన కృపను పొందుకోవడానికి ఇంకాస్త మనం ఆయనకు చేరువ కావాలండి. దినదినము ఆయన కృపకు మనం దగ్గర కావాలి, ఆయనకు మనం దగ్గర కావాలి. ఇదిగో ప్రతిరోజు ఈ అనుదిన కృప అనే ఈ క్లుప్త సందేశాలని ఎందుకు మీకు చేరువ చేస్తున్నాము? ఏదో మాకు కాలయాపన లేకపోతే మాకు ఏమి చేయాలన్న తోచక ఖాళీగా కూర్చొని, లేకపోతే మీ దగ్గర ఏదో మేము ప్రతిఫల అపేక్షను కోరి కాదు. నా ప్రియ సహోదరులారా, ప్రతిదినము వాక్యము ద్వారా దేవునికి మీరు సమీపస్తులు కావాలి, మనము సమీపస్తులము కావాలి. ఆయనకు దగ్గరైతే, ఆయనతో సహవాసాన్ని ఇంకాస్త పటిష్టం చేసుకుంటే ఆయన కృపయందు మనం అభివృద్ధి చెందిన వాళ్ళం అవుతాము. ఆయన కృపయందు ఇంకాస్త మనం బలపరచబడిన వాళ్ళం అవుతాము. నా ప్రియ సహోదరులారా, ప్రతిదినము మీరు వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మీరు ఆయన కృపలో ఎదగాలి. ఆయన కృపను పొందుకొనుటలో మీరు అభివృద్ధి చెందాలి. అప్పుడెప్పుడో రక్షించబడిన మొదట్లో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో విన్నపించుకుంటే ఆయన కృప చూపించేవాడు. ఇప్పుడు నీ స్థితి అలా ఉండకూడదు. రక్షింపబడిన ఆనాటికి ఈనాటికి ఎలా ఉండాలంటే, ఆ కృపను మనం పొందుకునే విషయాలలో మనం అభివృద్ధి చెందిన వారమైతే ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని గమనించి, గుర్తించి, ఆ రీతిగా ప్రార్థించి, మనం ప్రార్థించుచున్నప్పుడే ఆయన కృప మన మీద మంచు వలె దిగేటట్లు మనలో ఆ అభివృద్ధి కనిపించాలి. అది కృపలో మనం అభివృద్ధి చెందడం. ఇక ప్రాముఖ్యమైన మరొక విషయాన్ని మనం గమనిస్తే, జ్ఞానమందు అభివృద్ధి చెందాలంట. జ్ఞానం చాలా విలువైనది. జ్ఞానం ఎందుకంటే ఈ జ్ఞానమే మనకు లేకపోతే మనం ఏది కూడా మనం వివేచించలేమండి. లోకమేంటి, పరలోకమేంటి, వెలుగేంటి, చీకటేంటి, మరణమేంటి, జీవమేంటి, ఇరుకేంటి, విశాలత ఏంటి, దేవుడెవరు, జీవుడెవరు, ఇవన్నీ మనం వివేచించలేము జ్ఞానం లేకపోతే. పశువులు ఉన్నాయి కదండి, వాటికి జ్ఞానం లేదు. ప్రాణం ఉంది, శరీరం ఉంది, కానీ ఆత్మ లేదు కదా వివేచించడానికి. పశువులకి ప్రాణం ఉంది, శరీరం ఉంది కనుక జీవిస్తున్నాయి. కానీ మనకు దేవుడు ప్రాణము, శరీరము, ఆత్మ, వివేచించే ఆత్మ, అది కూడా ఆయన ఆత్మను మనలో పెట్టాడు అన్నప్పుడు మనం ఆ వివేచన శక్తి కలిగిన వారమై, ఆ జ్ఞాన సంపద కలిగిన వారమై మనం ఉండాలండి.
దేవుని వాక్యంలో జ్ఞానము వలన కలిగే కొన్ని కార్యాలు మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వాక్యం మీరు చదివితే, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. ఎంత శ్రేష్టమైన మాట చూడండి. జ్ఞానం ఇల్లు కడతదంట, వివేచన దానిని స్థిరపరుస్తుందట. ఈ జ్ఞాన వివేచనలు మనకు తప్పనిసరిగా ఉంటేనే మనం సౌఖ్యంగా ఆశీర్వాదకరంగా బ్రతకగలమనే విషయం సత్యమండి. ఈ రోజున కొన్ని కుటుంబాలు నరక కోపాలైపోతున్నాయి. కొందరు వ్యక్తులు నరకాన్ని అనుభవిస్తున్నారు. ఆ కుటుంబంలో ఏది ఆశీర్వాదకరంగా ఉండట్లేదు. కారణం ఏంటంటారు? తెలియక మనాళ్ళకి కర్మ 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 అని కాటికి కాడు చాపుతున్నారు, కానీ దానికి కారణం అది కాదు. ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోవడానికి, ఆ కుటుంబం కట్టబడకపోవడానికి గల కారణం ఏంటంటే జ్ఞానం లేక. జ్ఞానం కలిగి ఉంటే ఆ జ్ఞానం ఆ ఇంటిని చక్కగా కడుతుందండి. నా ప్రియ సహోదరులారా, మన కుటుంబం ఈ రోజున ఆశీర్వాదకరంగా కట్టబడాలంటే ఆ జ్ఞానం కొరకు మనం వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. ఆ జ్ఞానమందు మనం అభివృద్ధి చెందాలండి. భార్య భర్తతో ఎలా మెలగాలి, భర్త భార్యతో ఎలా జీవించాలి, పిల్లలు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, లోబడి ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా ప్రేమించాలి, ఇవన్నీ జ్ఞానం కలిగి ఉంటేనే ఆ వివేకం మనకు తెలుస్తుందండి. ఈ జ్ఞానమే కుటుంబంలో లేకపోతే ఆ కుటుంబం చిన్నభిన్నాలైపోతుంది. లోకమే వచ్చి ఆ కుటుంబంలో నివాసం చేస్తుందండి. నన్ను ఒక ఇంటికి ప్రార్థన చేయించుకోవడానికని తీసుకుని వెళ్ళారు. ఆ ప్రక్కన వాళ్ళు మన చర్చికి వస్తారు, మన మందిరానికి వస్తారు. వాళ్ళు తీసుకెళ్లారండి. మా ప్రక్కన ఇల్లండి, తెలిసిన వాళ్ళండి. వాళ్ళు మరి మీ దగ్గర ఒక చిన్న ప్రార్థన చేయించుకోవాలని ఆశపడ్డారండి అని నన్ను తీసుకెళ్లారండి. సరే, ఆ ఇంట్లో కూర్చొని, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, నాకు తెలియదు, మన చర్చికి మందిరానికి వచ్చిన వాళ్ళు కూడా కాదు, ఆ రోజే కొత్తగా పరిచయం అయ్యాను వాళ్ళకి. సరే, ప్రార్థన చేద్దామని ఆ సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను. అంతలోపల ఆ ఫ్రిడ్జ్ మీద ఒక ఫోన్ ఉంది. ఆ ఫోన్ రింగ్ అవుతూ ఉంది. ఆమె నాతో మాట్లాడుతూనే ఉంది, ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. అప్పుడు నేనే అన్నాను, అమ్మా ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు, మాట్లాడకపోయారా అన్నాను. ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాను. ఆ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే, డిస్టర్బెన్స్గా ఉంటే, చూడండి అమ్మా ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు అని నేనే అన్నానండి. అంతలో ఆమె వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి నా కండ్ల ముందేనండి వాళ్ళ కుమార్తెని పిలిచి అంటది, అమ్మాయి ఇదిగో మీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసాడు, మాట్లాడు అని కుమార్తెకి ఇస్తుందండి ఫోను. మీరు మరోలా భావించకండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. జ్ఞానం గల తల్లేనండి, జ్ఞానం కలిగిన తల్లేనా? పిల్లల్ని ఎలా నడిపించాలి, పిల్లల్ని ఏ మార్గంలో ఉంచాలి, పిల్లలకి ఏది చేరువ చేయాలో కూడా తెలియక అజ్ఞానంలో ఉంటే ఆ కుటుంబం ఏమి ఆశీర్వదించబడుతుందండి? నా కళ్ళ ముందే చెప్తుంది, మీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, మాట్లాడమ్మా ఏంటో అని. ఏంటండి అదే నేను చెప్పేది. దేవుని వాక్యం కూడా బోధిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా ప్రేమించాలి, ఎంతవరకు ప్రేమించాలి, తల్లిదండ్రులకి పిల్లలు ఎలా విధేయులై లోబడి ఉండాలి. జ్ఞానం కలిగిన వారమైతేనే ఆ వివేకంతో కుటుంబాన్ని కట్టుకోగలుగుతామండి. అందుచేత నా ప్రియ సహోదరులారా, ఆ జ్ఞానమందు మనం అభివృద్ధి చెందితే ఆ జ్ఞానం చేత ఇల్లు కట్టబడుతుంది. భార్యాభర్తల మధ్య అనుబంధమే కానివ్వండి, అనురాగమే కానివ్వండి, శాశ్వతమైన ప్రేమయే కానివ్వండి, ఇవన్నీ జ్ఞానంతో ఉన్నప్పుడు, వివేచనతో మనం బ్రతుకుతున్నప్పుడు ఆ బ్రతుకులో చక్కని ఆనందం ఉంటుంది. ఆ ఇల్లు కట్టబడుతుందండి. మరి ఈరోజున మీరు ఆలోచించుకోండి, ఎందుకు మీ ఇల్లు నీకు ముళ్ళుగా మార్చబడింది? ఎందుకు నీ కుటుంబంలో సమాధానం ఉండట్లేదు? నీ ఇల్లు ఎందుకు కట్టబడట్లేదు? ఆ విషయాన్ని గమనించి అజ్ఞానాన్ని తొలగించి దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటే నీ ఇల్లు నీకు స్వర్గసీమగా మార్చబడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహమేమీ కూడా లేదండి. మరొక మాట మనం చదివినప్పుడు సామెతల గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. యెహోవా చూపులు
జ్ఞానము గల వారిని కాపాడును. అయ్ బాబోయ్, చూసారండి ఎంత మాటో. ఎవరిని కాపాడుతాయట దేవుని చూపులు? జ్ఞానము గలవారిని. నిజమే కదా. మనం అజ్ఞానం చేత ఉరులు తెచ్చుకొని పెట్టుకొని లేక ఉచ్చుల్లోనికి పడిపోతూ మన అజ్ఞానం చేత నాయనా నువ్వు కాపాడయ్యా అంటే కాపాడుతాడా? మన అజ్ఞానం చేత సమస్యలు తెచ్చిపెట్టుకొని ప్రభువా నువ్వు కాపాడు నాయనా అంటే కాపాడుకుంటూ కూర్చుంటాడా? ఆపదలు వస్తాయి. ఆ ఆపదల్ని మనం తెచ్చుకోకూడదండి. ఆ ఆపదల్ని మనం కొని తెచ్చుకోకూడదు. ఆ ఆపదల్ని మనం ఆహ్వానించకూడదు. దేవుడు ఎవరిని కాపాడుతాడు? దేవుడు ఎవరిని ఉద్ధరిస్తాడు? ఎవరిని ఆయన భద్రపరుస్తాడు? ఆయన చూపులు, ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందంటే ఎవరైతే జ్ఞానం కలిగిన వారై ఉంటారో, ఎవరైతే వివేకం కలిగిన వారై ఉంటారో వారిని ఆయన కాపాడుతాడట. దావీదుని గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? దావీదు వెళ్ళిన ప్రతి చోట దేవుడు అతన్ని కాపాడుకుంటూ వచ్చాడట. ఎందుకంటే దావీదు సుబుద్ధి కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడంటండి. సౌలు సేవకులందరికంటే దావీదు వివేకం కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడంట. అజ్ఞానంగా ఎప్పుడు ప్రవర్తించిన వాడు కాదు. వివేకం లేకుండా ఏనాడు ప్రవర్తించిన వాడు కాదు. ఎంత వివేకంగా, ఎంత జ్ఞానంగా నడిపించబడుతూ వచ్చాడో దావీదు. అందుకే దావీదు తాను వెళ్ళిన ప్రతి చోట దేవుడు అతన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవుడు అతన్ని భద్రపరుచుకుంటూ వస్తున్నాడు. మరి ఈరోజున మన జ్ఞానం ఏంటో మీరు ఆలోచించండి. లేనిపోని సమస్యలు తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకొని అప్పుడు కడుపు కట్టుకొని నోరు గుట్టుకొని అప్పుడు ఉపవాస ప్రార్థన. అసలు సమస్యలు తెచ్చుకోమన్న దేవుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్న దేవుడు. వీధిని పోయే జగడు ఇంటి దాకా తీసుకొచ్చుకొని, దారిని పోయే కంపంతా ఇంట్లోకి తెచ్చుకొని ప్రభువా ఈ కంపు తీసేనాయన, ఈ జగడాలు తీసేనాయన, ఈ గొడవలు తీసేనాయన అని ప్రార్థన చేయడం ఏంటి? అసలు తెచ్చుకోమన్న దేవుడు. అజ్ఞానం అండి. ఒకడు దారిని వెళ్తున్నాడంట, వెళ్ళకూడదు. ఒక పాము పిల్లండి ఆ రోడ్డు మీద నడవలేక అలాగా మెల్లగా వెళ్తుంటే ఈ దారిని పోయేవాడికి దాని మీద దయ కలిగిందంటండి. ఏది ఆ పాము పిల్ల మీద దయ. అయ్యయ్యో చిన్న పిల్ల రోడ్డు మీద నడవలేకపోతుంది అని ఆ పాముని ఇంటికి తీసుకుని వచ్చి దానికి పాలు పోసి, పాపం బలహీనంగా ఉంది, బక్కచిక్కిపోయింది అని ఆ పాముకి పాలు పోసి పెంపుడు కుక్కలాగా పెంచుకుంటున్నాడంట. అది బాగా బలాన్ని పొందుకుంది, కాస్త శక్తి వచ్చింది, 2 రోజులు ఆడుకున్నట్లుగానే కనబడింది. 3వ రోజున బలాన్ని పొందుకుంది కదా, వేసింది ఒక కాటు, చచ్చాడు. వివేకం లేని అనుభవం కదండి అది. దారిని పోయేది. మనకెందుకు వచ్చిన గొడవ? అది విషసర్పం. దాన్ని ఎక్కడ ఉంచాలనో, ఎలా పెట్టాలనో, దానికి మనకు ఎంత దూరం ఉండాలనో వివేచించకపోతే ఎలాగా? ఎందుకండి? వివేకం, జ్ఞానం ఉండాలండి. అప్పుడు మనల్ని దేవుని కనుదృష్టి కాపాడుతుంది. దేవుని కనుచూపులలో మనం కాపాడబడగలుగుతామండి. ఎక్కడ తల వంచాలనో అక్కడ తల వంచాలి, ఎక్కడ తల ఎత్తాలనో అక్కడ తల ఎత్తాలి, ఎక్కడ మాట్లాడాలనో అక్కడ మాట్లాడాలి, ఎక్కడ మౌనంగా ఉండాలనో అక్కడ మౌనమైపోవాలి. దైవ జ్ఞానం. మనమేమో ఎక్కడ మౌనంగా ఉండాలనో అక్కడ రెచ్చిపోతాం, ఎక్కడ రెచ్చిపోవాలనో అక్కడ మౌనమైపోతాం, ఎక్కడి నుంచి పారిపోవాలనో అక్కడ నిలబడతాం, ఎక్కడ నిలబడాలనో అక్కడి నుంచి పారిపోతాం. అన్నీ వ్యతిరేకమే. మరి దేవుని కాపుదల, దేవుని భద్రత మనకి ఎలా కలుగుతుందండి? దేవుని వాక్యంలో మనం చదువుతాము, రక్తము కారునంతగా సాతానుతో పోరాడండి, వాడిని ఎదిరించండి అని వాక్యం ఉంటుంది. మనమేమో సాతాను దగ్గర నుంచి పారిపోతాం. యవనేచ్ఛల నుండి పారిపోము అని వాక్యం చెప్తుంది, అక్కడ మాత్రం నిలుచుంటాం. ఇదిగో మన అవివేకం ఇది, మన అజ్ఞానం ఇది.
గనుక ఈ రోజున ఆ దైవ ప్రసన్నతని, ఆ దైవ ప్రత్యక్షతని, ఆ దేవుని కాపుదలని మనం పోగొట్టుకునే వారం అవుతున్నామండి. కనుక దైవ జ్ఞానం ఇంటిని కడుతుంది, దైవ జ్ఞానం దేవుని కాపుదలను ఇస్తుంది. ఇంకొక మాట చెప్పనా, మీరు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వాక్యం చదివితే, జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమవుదురు. ప్రియులారా, ఈ వాక్యం చూడండి. జ్ఞానం లేని వారంట దేవుని విసర్జించి దేవునిని కూడా వాళ్ళు త్రోసివేస్తారంట. దేవునికి కూడా లోబడరండి, దేవుని మాటలకు శిరస్సు వంచరండి. ఇలా అలాగే చెప్తారులే, ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు ఈ మాటలు కాక ఏం చెప్తారేంటి? వీళ్ళు చెప్పినట్టే జరుగుతాయా ఏంటి? దేవుడు ఎక్కడున్నాడు అసలు అని దేవునిని కూడా విసర్జించి అంతం ఏంటంటే వాళ్ళు నాశనం అయిపోతారట. బాధాకరమైన విషయం. జ్ఞానానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. ఆ జ్ఞానం లేని వాళ్ళు, ఈ జ్ఞానాన్ని విసర్జించిన వాళ్ళు దేవునిని కూడా విసర్జిస్తారండి. దేవునిని కూడా లోబడరండి వాళ్ళు. ఇంకా దేవునికే లోబడకపోతే మనుషులకేం లోబడతారు? మనుషులకేం భయపడతారు? దేవునికి లోబడిన వ్యక్తి పెద్దలకు లోబడతాడు, విలువ కలిగి బ్రతుకుతాడు. దేవుని ప్రేమించిన వ్యక్తి మనుషులను ప్రేమిస్తాడు. ఇవన్నీ దైవ సంబంధమైన అనుభవాలండి. గనుక నా ప్రియ సహోదరులారా, జ్ఞానం లేని వాళ్ళు దేవునిని విసర్జించి యెహోవా ఎవడు అంటారంట. దేవునికి వాళ్ళు శిరస్సు వంచరట. వాళ్ళకి జ్ఞానం లేదండి. నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఇలాంటి వారు మనం కాకూడదు. ఒకవేళ ఈరోజు మన ఇంట్లో బలం ఉండొచ్చు, మన చేతిలో డబ్బు ఉండొచ్చు, మన ఇంట్లో జనం ఉండొచ్చు, పలుకుబడులు ఉండొచ్చు. అవి శాశ్వతం కాదు. అవి మనల్ని కాపాడుతాయని మనం అనుకోకూడదు. అవి మనల్ని ఉద్ధరిస్తాయని, ఆదరిస్తాయని, అంతం వరకు మనతో వస్తాయని ఏనాడు మనం తలంచకూడదు. దేవుని కృప మనకు కావాలి. ఆ కృప యందు మనం అభివృద్ధి చెందాలి. దైవ జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానమందు మనం అభివృద్ధి చెందాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. సత్యస్వరూపి అయిన ప్రభువా, మీకు వందనాలు. మేము లోకరీతిగా అభివృద్ధి చెందాలి అని కాకుండా ఏ విషయాలలో మేము అభివృద్ధి చెంది సౌఖ్యంగా ఉండవలెనో మీ లేఖనాలలో నుంచి కొన్ని విషయాలు మేము నేర్చుకుంటూ వచ్చాము. ఆ ఉన్నత స్థితిని మీరు మాకు ప్రసాదించండి. కృపయందు మేము అభివృద్ధి చెందుతూ, జ్ఞానమందు మేము అభివృద్ధి చెందుతూ మీ కొరకు సాక్షిగా ఉండటకు సహాయం చేయండి. జ్ఞానం ఇంటిని కడుతుందని, జ్ఞానం మీ కాపుదల మాకు అనుగ్రహిస్తుందని, జ్ఞానం లేని వాళ్ళు మిమ్మల్ని విసర్జించి నాశనం అయిపోతారని మీ లేఖనాలలో వ్రాయబడిన సత్యాన్ని మేము చూస్తూ వచ్చాము, వింటూ వచ్చాము. నాయనా, మమ్మల్ని వివేకము కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్ది, జ్ఞాన సంపద కలిగిన వారుగా మమ్మల్ని ముద్రించి మీరు మా చేతిని పట్టుకుని నడిపించమని, ఈ గాఢాంధకారపు లోకంలో మీ తోడు, మీ నీడ మాకు నిత్యము ఉంచమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారిని, వారి కుటుంబాలను, వారి యొక్క చేతి పనులను, వ్యాపారాలను, ఉద్యోగాలను, చదువుల రంగంలోను అన్ని విషయాల్లో మీరు మీ బిడ్డలకు తోడై ఉండి అభివృద్ధి చేసి ఆశీర్వదించమని ఆశ్చర్యకరమైన మీ హస్తానికి మీ బిడ్డలను అప్పగిస్తూ, ఈరోజు జన్మదిన శుభ వేడుకలు జరుపుకుంటున్న వారిని, అలాగే వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారిని, అలాగే మరి ముఖ్యంగా కష్టాలలో, కన్నీళ్లలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ కోసన్న మినిస్ట్రీస్.